అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల్ని వేధించిన, మహిళల్ని లోపరుచుకున్న ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి సార్. ఇవి ఆరోపణలు మాత్రమే, దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మరి అధికారులే నిర్ణయించాలి. ముందు విజయసాయిరెడ్డి ఇష్యూ, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ, ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఇష్యూ, ఇప్పుడేమో వైసీపీ నాయకుడి మీద కొన్ని ఆరోపణలు వచ్చేసారు. దానిలో సజ్జల ప్రమేయం ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ముంబై నటిని ఇక్కడికి తీసుకొచ్చి వేధించి ఆస్తులు రాసుకుని మానసికంగా శారీరకంగా హింసించారు అన్నది ఆరోపణ సార్. సో తప్పు జరిగితే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందే. అసలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కా స్కెచ్తోనే జరిగింది. జగన్ మనుషుల్ని కాపాడేందుకు ముంబై నటిని బలి చేశారు అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే, ఈవిడ ఒక బ్లాక్మెయిలర్, ఈవిడని అడ్డు పెట్టుకుని అధికారుల మీద కక్ష తీర్చుకునేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది అన్నది వైసీపీ వారు. అది చాలా